సంతానం కావాలి అనుకునేటువంటి వారు గతంలో ఏం చేసేవారు అంటే ఒక మండల దీక్ష చేపట్టేవారు. ఓకే. 41 రోజుల పాటు దీక్ష చేసి దాన్ని విరమణ చేసిన తర్వాత వాళ్ళు సంతానోత్పత్తికి ముందుకు వెళితే, ఈ 41 రోజులు వాడు తీసుకున్నటువంటి ఆహారము, వాడు తీసుకున్నటువంటి వాడు గడిపినటువంటి కాలము, దైవ సాన్నిధ్యము, దాని బుద్ధే లోపల ఈ శుక్రకణం రూపంలో ఉంటుంది వాడికి. ఓకే. ఆ తత్వంతో కూడిన పిల్లలు పుడతారు. దాని వెనకాల ఉన్న ఆంతర్యం అది. అందుకనే మానవుని యొక్క శక్తి అంతా ఎక్కడ ఉంది అంటే వాడి తేజస్సు, వాడి వీర్య కణాల్లోనే, వాడి శుక్ర కణాల్లోనే ఉన్నది. ఓకే. విశుక్రుడు ఏం చేస్తాడు? ఈ శుక్ర కణాలను పోయేలా చేస్తాడు. ఓకే. అక్కడికి వీడి శక్తి పోయింది. హ్మ్. మళ్ళా ఆ శక్తి తిరిగి రావడానికి 40 రోజులు పైనే పడుతుంది. మీకు అర్థమైందా? అర్థమైంది. అందుకనే బ్రహ్మచర్య దీక్ష ఎందుకు చేపట్టేవారు అంటే, ఈ రేతస్సు పోకుండా, ఈ రేతస్సు అధోగతి పాలు కాకుండా ఊర్ధ్వంగా ప్రయాణం చేయడానికి, ఊర్ధ్వరేతస్కులై ఉండడానికి, ఆ శక్తిని పెంపొందించుకోవడానికి వారు బ్రహ్మచర్య దీక్ష చేసి తపస్సులు చేసేవారు. ఇప్పుడు సైన్సే, అంతా సైన్సే. అందుకనే 6 రుచులను ఎందుకు పెట్టాడు? 6 రకాలైనటువంటి గ్రహాల దోషాలు పోగొట్టుకోవడానికి, షట్చక్రాల్ని మనం యాక్టివేట్ చేసుకోవడానికి. సరే, ఈ సంవత్సరంలోనైనా వీడి తిండి మారుతుందేమో, ఓకే. ఇన్స్టెంట్‌గా ఉండే ఫుడ్‌లు తినకుండా ఉంటాడేమో,